కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడాక మిగతా విషయాలు తెలుసుకుందామండి. హలో 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 నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది విజయవాడ అండి. నా పేరు జానకి. మా అబ్బాయి గురించి అండి. జానకి గారు విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి అమ్మా. మా అబ్బాయి పేరు సంతోష్ కుమార్. సంతోష్ కుమార్ 2000లో పుట్టాడు. నవంబర్ 23. 2000 సంవత్సరం నవంబర్ 23వ తారీఖు. పుట్టిన టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 6:45. 6:45 నిమిషాలు సాయంత్రం టైంలో. ఏ ఊరిలో పుట్టారు? విజయవాడలోనే. విజయవాడలోనే పుట్టారు. సరేనమ్మా, మీ సమస్య గురించి గురువుగారితో మాట్లాడండి. అమ్మా హలో అమ్మ బాగున్నారా హలో నమస్తే అమ్మా? అదే మా అబ్బాయి గురించి అడుగుదామని. సంతోష్ కుమార్ నవంబర్ 23, 2000లో పుట్టాడు. అదేనండి, స్వాతి నక్షత్రము తులారాశి అయిందండి. తులారాశి వృషభ లగ్నం అయింది. స్వాతి నక్షత్రం తులారాశి వృషభ లగ్నం అయిందండి. వృషభ లగ్నం అయింది. కొద్దిగా జాతకం బాగానే ఉంది. కొద్దిగా ఈ విద్యాస్థానంలో, కొద్దిగా వివాహ స్థానంలో స్వల్పంగా దోషాలు ఉన్నాయండి ఈయనకి. మీరేమన్నా అడుగుదాం అనుకుంటున్నారా క్వశ్చన్? మీరేమన్నా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారా? అడగండి అన్నా. అదే బాబు జాతకం ఎలాగుంది, ఏంటి, ఏమన్నా మార్పులు ఏమన్నా అని అడుగుదామని ఫోన్ చేసామండి. అదే అండి, కొద్దిగా విద్యాస్థానంలో, వివాహ స్థానంలో దోషాలు ఉన్నాయి. కొద్దిగా దానివల్ల కొద్దిగా ఆ పరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవి ఏర్పడుతుంటాయి. హలో చెప్పండి సార్, ఏం చేయాలి? గుడికి తీసుకెళ్ళాలా ఏమన్నా? అంటే మీరు ఇంకేమన్నా అడుగుదాం అనుకుంటున్నారా? మీ క్వశ్చన్ ఏంటమ్మా? అదే బాబు జాతకం ఎలాగుంది, ఏంటి బాబు అని. అదే అండి, జాతకం అయితే పర్వాలేదు, సామాన్యంగా ఉంది. కొద్దిగా ఏంటంటే మీరు దగ్గరలో శివాలయం ఉంటే కనుక అక్కడ కొద్దిగా అభిషేకం అది చేయించుకుంటూ ఉండండి. చేయించుకుంటూ ఉంటే కొద్దిగా దైవబలం అది పెరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈయనకు అనుకూలమైన దశ నడుస్తుందమ్మా ప్రస్తుతం. ఏ గుడి అండి? శివాలయం అండి. శివాలయం అభిషేకం చేయించమంటారా? అభిషేకం చేయించుకుని మీరు ఈ యొక్క బియ్యము సోమవారం దానంగా ఇవ్వండి. సోమవారం బియ్యం దానం ఇస్తే అంటే ఈ సెన్సిటివ్నెస్, వేరే వాళ్ళని అధికంగా నమ్మడం, దానివల్ల మోసపోవడము, ఇట్లాంటి టెండెన్సీస్ ఈ అబ్బాయి జాతకంలో కనబడుతున్నాయి. ఇవి చేస్తే కొద్దిగా శత్రు రోగ రుణాది పీడలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ నెరవేరుతాయమ్మా. అమ్మా చెప్పండి. బియ్యం అండి. బియ్యం కేజీన్నర ఈ యొక్క తెలుపు వస్త్ర సహితంగా సోమవారము దానం ఇవ్వాలి. ఇక రోహిణి హస్తాశ్రవణం నక్షత్రంలో ఉన్నప్పుడు ఇస్తే ఇంకా విశేషం. 10 వారాలు. 10 వారాలు ఇవ్వండి అమ్మా. ఇస్తే అన్ని పనులకు కొద్దిగా అవునండి ఇవ్వండి. ఇస్తే కనుక అన్ని పనులుగా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం జాతకం బాగానే ఉందమ్మా ఈయనకి. సరేనమ్మా, విన్నారు కదా మీరు అడిగిన సమస్యకి గురుగారు చక్కటి